ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శని చేత రవి 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు, అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. 14/2/2024 నుండి 14/3/2024 వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. కర్కాటక రాశి వారికి 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిపి కుంభరాశిలో సంచారం చేయడం వలన అందులో అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండగా అష్టమ స్థానంలోకి రవి సంచారం అవ్వడం వలన ఈ మాసాంతం వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా కొంతకాలం సమయాన్ని అలాంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన, యంత్రాలతో, ఆయుధాలతో, ఫేస్బుక్లలో, మీ బ్యాంకు యొక్క లావాదేవీలలో షేరింగ్ చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు అవసరం. లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉండడం, వాహన ప్రమాదాలు, జలగండం, వాహన గండాలు, డబ్బులు పోగొట్టుకోవడము, పోలీస్ స్టేషన్లు, గొడవలు అనేటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.